ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలుపుతూ ఈ నిర్ణయం తీసుకుంది. వారం రోజులు సంతాప దినాలుగా పాటించాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం ఇటు స్కూల్స్ కావచ్చు, తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించినట్టుగా తెలుస్తోంది. మన్మోహన్ సింగ్ మరణించిన నేపథ్యంలో మన్మోహన్ సింగ్ గొప్ప మానవతావాదిగా, ఆయన దేశ ప్రధానిగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయుడిగా ఆయనకు ఒక గొప్ప పేరుంది. సో ఆయన మృతికి సంతాప సూచకంగా ఈ రోజు ప్రభుత్వ కార్యాలయాలకు, అదేవిధంగా విద్యా సంస్థలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సెలవును ప్రకటించింది. సో ఆ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉత్తర్వులను జారీ చేసి ఆ ఉత్తర్వులను అన్ని జిల్లా కలెక్టర్లకి, పోలీస్ డిపార్ట్మెంట్ కి, విద్యా సంస్థలన్నిటికీ సెలవు ప్రకటించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు సెలవుతో పాటుగా వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా జాతీయ జెండాను అవతరణ చేసి సంతాప దినాలు పాటించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు సెలవు ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యా సంస్థలకి, దాంతో పాటుగా వారం రోజులు సంతాప దినాలు ఆయన మృతికి సంతాప సూచకంగా పాటించనున్నారు. సో నిజానికి మన్మోహన్ సింగ్ ఇటు దేశంలో అనేక సంస్కరణలు, ప్రధానమంత్రిగా 2004లో ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆర్థికవేత్తగా అనేక సంస్కరణలు, ఆర్థిక శాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో ప్రత్యేకించి తెలంగాణకి మన్మోహన్ సింగ్ కూడా ప్రత్యేక అవినాభావ సంబంధం కూడా ఉంది, అనుబంధం కూడా మన్మోహన్ సింగ్ ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కూడా ప్రధానమంత్రిగా ఆయన చేసినటువంటి కృషి ఉంది, ఆయన ఇచ్చినటువంటి సపోర్టు కూడా ఉంది. సో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావడంలో కూడా ఆనాడు ఆయన ఎంతో సహాయ సహకారాలు అందించారనేటువంటి మాటనైతే ఇటు ఆనాడు ఎంపీలుగా పనిచేసినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అలాంటి మహనీయుడికి మనం గౌరవాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇటు ప్రభుత్వం కూడా భావించినట్లుగా చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే ఆయన మృతికి సంతాప సూచకంగా ఈ రోజు సెలవుతో పాటుగా వారం రోజులు సంతాప దినాన్ని పాటించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినట్లుగా చెప్తా ఉన్నారు. సో ఆ మేరకు ఉత్తర్వుల్ని శాంతికుమారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేశారు.